డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమిళ, మతం మనిషిని బానిసగా ఉంచుతుంది, స్వేచ్ఛ ఆలోచన అతను విముక్తి చేస్తుంది. అలాగే ప్రపంచాన్ని మంచి స్థలంగా మార్చడానికి దయ, నిజాయితీ, సత్యం తప్ప మరే ఆయుధం లేదు. మనం మరణాంతరం ఏమవుతాం అన్నది కంటే మనం జీవించున్నప్పుడు ఏమవుతాం అనేది ముఖ్యమైనది. సత్యం అన్వేషణలోనే మానవుని గొప్పతనం ఉంది. నైతికత అనేది చట్టం భయంతో కాక ఇతర పట్ల గౌరవంతో రావాలి. ఇలాగా చాటి చెప్పినటువంటి గ్రేట్ ఎగ్నాస్టిక్ అయినటువంటి రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ గురించి తెలుసుకుందాం. ఇంగర్సాల్ ఎగ్నాస్టిక్ అంటే దేవుడు ఉన్నాడో లేడో చెప్పలేను, అది మనం చెప్పలేం. కానీ ఆ దేవుడి గురించి మాట్లాడనవసరం. ఎందుకంటే ఆ దేవుడు మనకు కనబడు, పెట్టడు, నెరవేరలేదు. అంటే ఆ ప్రస్తావన అనవసరం. దేవుడు ఉన్నాడనన్ను, లేడని అన్ను. అసలు దేవుడితో సంబంధం లేకుండా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంతే. ఆయన ఈ అగ్నాస్టిక్స్ ఏమంటారంటే, ఇంక దేవుడి ఉందంట, సరే నువ్వు అనుకుంటే అనుకో, నేను మాత్రం ఏం మాట్లాడినా నుంచి ఏం మాట్లాడిన అంటారన్నమాట అగ్నాస్టిక్స్. కానీ వాళ్ళు ఇంకా నాస్తికత్వం వైపే ముగ్గుంటున్నారు. అగ్నాస్టిక్స్ కూడా నాస్తికత్వం వైపే ముగ్గుంటుంది. దేవుడు మాత్రం నాస్తికుల్లాగా స్పష్టంగా దేవుడు లేడు అని స్పష్టంగా చెప్పరు వాళ్ళు. ఆ గొడవ ఎందుకు, అదే మనకు అనవసరం. కానీ ఒకటి, ఆ దీంట్లో మాత్రం మతం కానీ దేవుడు కానీ మనకు అనవసరం. దేవుడితో ప్రమేయం లేకుండా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అందుకనే మతం మనిషిని బానిసగా ఉంచుతుంది. మతం అనేది దేవుడితోనే కదా. మరి దేవుడిని తోసేయబట్టే కదా మతం మనిషి బాగుడు. ఆ దేవుడు తోసేయబట్టే ఇలా చెప్పగలిగాడు, మతం మనిషిని బానిసగా ఉంచుతుంది. అంటే దేవుడిని కొట్టేయాలనిగా అర్థం. మతం మనిషిని బానిసగా ఉంచుతుంది, స్వేచ్ఛ ఆలోచన అతను విముక్తి చేస్తుంది. స్వేచ్ఛగా ఆలోచించు అని అంచేత ఆ రంగా చెప్పిన వ్యక్తి ఆయన. 1833 ఆగస్టు 11న న్యూయార్క్, అమెరికాలో అక్కడ డ్రైస్టన్ అనే చోట, డ్రైస్టన్ న్యూయార్క్ దగ్గర ఉంది, అక్కడ అమెరికాలో ఆయన పుట్టాడు. ఎప్పుడు? 1833 ఆగస్టు 11న. ఆయన మరణించి కూడా 1899 జూలై 21. ఆయన గొప్ప వక్త, చాలా గొప్ప. ఆయన మాట్లాడితే జనాలు కదలకుండా కూర్చుంటారు అన్నమాట. అంత గొప్ప వక్త అనమాట ఆయన. న్యాయవాది వృత్తి చేపట్టాడు, రాజకీయ నాయకుడు కూడా, రచయిత కూడా. ఎవరు? ఇంగర్సాల్, రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ అని చెప్పుకున్నాం. తెలుగుగా అందరికీ పాపులర్ కూడా ఇంగర్సాల్ పేరుతోనే బాగా పాపులర్. ఆయన ది గ్రేట్ అగ్నాస్టిక్ అనే బిరుదుతో అమెరికాలో స్వేచ్ఛాలోచన, మానవతావాదం, శాస్త్ర దుఃఖం ప్రచారం చేసిన వ్యక్తి. స్వేచ్ఛగా నిలుచు, ఇష్టం దేవుడి పక్కన మా దేవుడి గురించి అనవసరం, స్వేచ్ఛగా నిలుచు. ఏమిటి? పెద్దాన్ని ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. స్వేచ్ఛగా, ఎవ్వడికి నువ్వు దాసం అవసరంలా, దైవానికి అవసరం లేదు, దేనికి అవసరంలా. దేవుని ప్రస్తావ వెలిసాయి, నువ్వు ముందు స్వేచ్ఛగా ఆలోచించు. అలాగే మానవతావాదం, మనిషిలో మానవత్వం కావాలి, హ్యుమానిటీ కావాలి, సైంటిఫిక్ టెంపర్ కావాలి, శాస్త్ర విజ్ఞానం, శాస్త్రబోధం కావాలి అని చెప్పిన వ్యక్తి అన్నమాట. ఆయన ఒక మతపరమైన కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబంలో ఆయన తండ్రి క్రైస్తవ సంఘం పాస్టర్, తండ్రి క్రైస్తవ పాస్టర్గా ఉండేవాడు ఆయన. కానీ అంత పాస్టర్ అయిన మూర్ఖుడు కాదు, స్వేచ్ఛగా భావగలిగేవాడు, స్వేచ్ఛాభావం. జనరల్గా అందరూ ఈ ఆస్తికత్వంలో ఉన్నవాళ్ళు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా మతానికి సంబంధించిన వాళ్ళైతే చాలా మూర్ఖంగా అరుస్తారు. వాళ్ళకి స్వేచ్ఛగా ఆలోచించడానికి, ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వరు.
స్వేచ్ఛగా. కానీ ఆయన పాస్ట్ అయినప్పుడు కూడా ఆయన ఫ్రీడమ్ ఉండేది, స్వేచ్ఛగా. ఆ పిల్లల్ని అలాగే పెంచాడు, ఫ్రీడమ్ ఇచ్చి. మీరు ఆలోచించండి రా, ప్రశ్నించండి రా, పరిశీలించండి రా, స్వేచ్ఛగా ఆలోచించరా అని పెంచాడు. అలా పెంచబడిన కుటుంబం నుంచి వచ్చినవాడు ఇంగర్సాల్. తండ్రి పాస్టరే, ఏదో బైబిల్ చదివి బైబిల్ బోధ చేస్తున్నాడు, కానీ రెండో పక్క మనిషి మూర్ఖంగా ఉండకూడదు, స్వేచ్ఛగా ఆలోచించాలి, స్వేచ్ఛగా ఉండాలని చేసి ఆలోచిస్తున్నాడు. ఈయనది స్వేచ్ఛగా ఆలోచించని బోధనలు చేస్తుండేవాడు మనుషులు. ఆయన పిల్లలకే కాదు, ఆయన బైబిల్ చెప్తూ కూడా వీళ్ళు చెప్పారు. ఆయన ఆలోచించు, అది ఎంత కరెక్టు, ఆయన ఎంత కరెక్ట్ ఆలోచించు, నీ నిర్ణయం వదిలేస్తున్నా అనేవాడు. అంటే దాంతో ఈయన పాస్టర్ ఉద్యోగం మార్చి పరిచారు. ఒకసారి ట్రాన్స్ఫరే. ఈయన మరీ రిలీజియన్ వ్యతిరేకంగా ఉంటున్నాడని చెప్పి ఒక ఊరికి ఆ పాస్టర్ ఉద్యోగం తీసేయలే, కానీ ఆయన మార్చి వచ్చారు ఆ తండ్రిని. పాఠశాల విద్య పరిమితంగా ఉన్నప్పటికీ పుస్తక పఠనం, లాజిక్ థింకింగు, స్వీయ విద్యపై మక్కువ పెంచుకున్నాడు ఇంగర్సాల్. చిన్నప్పుడు ఎక్కువ చదవడానికి అవకాశం లేకపోయింది, అయినప్పటికీ పుస్తకాలు చదివాడు. రీజనింగ్, తండ్రి మరి స్వేచ్ఛగా ఆలోచించే లాజికల్ థింకింగ్ అంటే ఇది ఎంత కరెక్టు, ఏమిటి నిజమని ఆ రంగా లాజికల్ థింకింగ్గా చేశాడనమాట. ఆ చేత తర్వాత చదువు మీద కూడా బాగా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నాడు. ఇల్లినాయిస్లో చదివి చివరికి లాయర్ అయ్యాడు. ఇల్లినాయిస్లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించాడు. వాక్చాతుర్యం, తర్కబద్ధ వాదనలతో ప్రసిద్ధి చెందాడు ఆయన. అంతే స్పీకరు, ఆరేటర్. అందులో రీజన్తో మాట్లాడడం. ఇలా నాన్న ఇలా అయితే వరే మూర్ఖంగా కాదురా, ఆలోచించండి అని, అందుకే ఊళ్ళు ట్రాన్స్ఫర్ చేసి పెట్టారని. అలాగే ఈయన కూడా దాంతో రీజనింగ్, ఆలోచించు, స్వేచ్ఛగా ఆలోచించు, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు అని ఈ ఇంగర్సాల్ కూడా ఇచ్చారు. 1867, 1869లో ఇల్లినాయిస్ అటార్నీ జనరల్గా పనిచేశాడు. ప్రమోషన్లా కూడా అటార్నీ జనరల్ అయినవారు. మతం, శాస్త్రం, మానవ స్వేచ్ఛ వంటి విషయాలపై ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు వేల మందిని ఆకర్షించాయి. మతం గురించి, సైన్స్ గురించి, మానవ స్వేచ్ఛ గురించి, ఇలాంటి విషయాల మీద ఆయన అనర్గళంగా మాట్లాడుతుంటే దానికి కొన్ని వేల మంది అట్రాక్ట్ అయ్యారు ఈయన మాట్లాడేదానికి. అగ్నాస్టిక్ దృక్కోణం కలిగినవాడు కనుక దేవుడి ఉనికి గురించి ఖచ్చితమైన అభిప్రాయం చెప్పలేనప్పటికీ సాంప్రదాయ మత సిద్ధాంతాలు తిరస్కరించాడు. ఆయన దేవుడి గురించి సరిగ్గా దేవుడు ఉన్నాడు లేదు చెప్పలేడు, కానీ ఈ ఆచారాలు సంప్రదాయాలు మాత్రం వేస్ట్ నేను అన్నాడు. వాళ్ళ నాన్నలని ఉన్నాడు, నాన్నకంటే మించిపోయాడు వీడు. దేవుడి గురించి నేను మాట్లాడను, ఉన్నాడా లేడని మాట్లాడను, ఉన్నాడా లేడని కూడా, ఉన్నాడో లేడో నాకు తెలియదు, పట్టి మాట్లాడు, నాకు అనవసరం. కానీ స్వేచ్ఛగా ఆలోచించండి, ఈ విషయాన్ని స్వేచ్ఛగా ఆలోచించండి. ఆ రంగా దాంతో సాంప్రదాయ భావాలు, ఆచారం వీటన్నిటి మీద వాటిని ఉన్నవాడిని కొట్టిపోయే అర్థం లేని ఆచారాలు, అర్థం లేని సాంప్రదాయాలు నేను ఆయన కొట్టిపరిచాడు. తర్కం, శాస్త్రీయ పరిశీలన, మానవ సహానుభూతి ఆధారంగా నైతికత ఉండాలని నమ్మాడు. లాజిక్గా ఉండాలి, శాస్త్రీయ పరిశీలన ఉండాలి, మానవ సహానుభూతి ఉండాలి, ఆధారంగా నైతిక ఉండాలని చెప్పాడు. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, మహిళల హక్కులు, దాస్య నిర్మూలనకు మద్దతు ఇచ్చాడు. ఎవరైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తన భావాలను స్వేచ్ఛగా చెప్పాలంటే అడ్డు తగడానికి లేదు. ఎవరు చెప్పాలి, చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు స్వేచ్ఛగా చెప్పు, అది అని చెప్పినది. నువ్వేం చెప్పాలనుకున్నావు స్వేచ్ఛగా చెప్పు. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆయన పూర్తిగా బాగా ఎంకరేజ్ చేశాడు. అలాగే స్వేచ్ఛగా ఆలోచించు, అలాగే ఉమెన్ లిబరేషన్, మహిళల స్వేచ్ఛ, మహిళల హక్కులు, వాటన్నిటి గురించి అది చేశాడు. అలాగే ఎక్కడ స్లేవరీ ఉన్నా సరే స్లేవరీకి వ్యతిరేకంగా
అప్పుడు ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ వాళ్ళు దేశాలు కబళించి వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు కదా, అలాంటి వ్యతిరేకంగా చేశారు. బయట లిబరేట్ అవ్వాలి, మీ బానిసంగా ఉండాల్సిన పని లేదు, పరాయి పాలన ఉండాల్సిన పని లేదు, పరాయి పాలన ఉండాల్సిన పని లేదు, స్వేచ్ఛగా ధైర్యంగా చెప్పాడు ఆయన. అలాగా వారు చేసి ఆ ఉద్యమాలు అన్నింటికైనా ఇచ్చాడు. రాజకీయాల్లో, విద్యలో మత ప్రభావం వ్యతిరేకంగా ఇచ్చాడు. ఇక రాజకీయాల్లో మతం గురించి ప్రచారం చేసినా, అలాగే చదువులో మతం గురించి ప్రచారం చేసినా తప్పు అన్నాడు. రాజకీయాలు దేవుడి మీద రాజకీయాలు, మత రాజకీయాలు ఉన్నాయి కదా, ఆ మత రాజకీయాలు కానీ మత విద్య కానీ ఆయన వ్యతిరేకించాడు. విద్యలో ఎక్కడ దేవుడి గురించి చెప్పడానికి లేదు, మతం గురించి చెప్పడానికి లేదు, మత బోధనలు పనికి రావు. ఎంత రెవల్యూషన్ ఇది! అందుకని ఇంగర్సాల్ ప్రపంచవ్యాప్తంగా చాలా 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 పాపులర్ అయ్యాడు. ఇంగర్సాల్ ఎగనాస్టిక్గా, కానీ ఒక రకంగా నాస్తికుడే, కానీ నాస్తికుడు చెప్పుకోవడానికి అక్కడి వరకు కొద్దిగా జంకాడు అంతే, అంతకేం లేదు. ఆయన రాసిన రచనలు కానీ ఉపన్యాసాలండి ది గాడ్స్ అని చాలా పాపులర్. ఎక్కడ పోయినా పుస్తకం ఉంటుంది, ది గాడ్స్ అని పుస్తకం ఉంటుంది, చాలా పాపులర్ బుక్ ది గాడ్స్ అని. సమ్ మిస్టేక్స్ ఆఫ్ మోజెస్ అని బైబిల్ మీద రాసి పరిచాడు. సమ్ మిస్టేక్స్ ఆఫ్ మోజెస్. అలాగే వై యామ్ అన్ అగ్నాస్టిక్ అని కూడా పుస్తకం. నీ అగ్నాస్టిక్ ఎందుకున్నాను. ది లిబర్టీ ఆఫ్ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్. ది లిబర్టీ ఆఫ్ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్. పురుషుడు, స్త్రీలు, పిల్లలు స్వేచ్ఛగా ఉండాలి అన్నాక. ఇక 1862లో ఈవా అమీలియా పార్కర్ని వివాహం చేస్తున్నాడు. 2 కుమార్తెలు కలిగారు. ఆయన చాలా చక్కని హాస్యం ఉంది ఆయనలో, చాలా జోక్స్ వేస్తుండేవాడు. దయ ఉంది, మంచి దయ, సింపతి, అంత దయ, ఉదారత ఉంది. ఎవరినైనా ఆదుకోవడము, స్నేహంగా ఉండడం, ప్రేమగా ఉండడం, దయ, అవన్నీ మనకి చాలా ఉన్నాయి. ఆయన అభిప్రాయాలతో ఏకమించిన వారికి కూడా ఆయన వ్యక్తిత్వం అంటే గౌరవం ఉండేది. మరణం ఆయన చాలామంది ఆయన చెప్పేది నచ్చకపోవచ్చు, మీరు చెప్పేది నచ్చదు, కానీ మీరంటే ఆయన అంటే చాలా గొప్ప, ఎంత మంచివాడండి, ఎంత గొప్పవాడండి. ఆయన చెప్పేది మేము ఒప్పుకోకపోవచ్చు, మా నమ్మకపోవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఆ మనిషి మాత్రం గ్రేట్ మ్యాన్, చాలా మంచివాడు. అంటే ఎంత ఇంపాక్ట్ అందరికి మాట. ఆయన అభిప్రాయాలతో ఏకీపించడానికి ఆయన వ్యక్తిత్వం అంటే, ఆయన వ్యక్తిత్వాన్ని మచ్చలేని మనిషి అంచేత ఆయన అంటే ఇది మాట. ఆయన 1890 జూలై 21 గుండెపోటుతో 65 వయసులో మరణించాడు. 65 వయసుకే పోయారు పాపం. అమెరికా చరిత్రలో అత్యుత్తమ వక్తల్లో ఒకరిగా, మత భయం లేకుండా నైతికతను ప్రచారం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అమెరికా చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగా, అమెరికాలోనే గ్రేట్ ఆరేటర్గా ప్రసిద్ధి పొందాడు. అలాగే మతంతో సంబంధం మత భయం లేకుండా నైతికత ప్రచారం చేసిన వ్యక్తి అయిన ఆ రంగా ఆయన చేస్తుంచాడు. అంతేకాకుండా నైతికత అనేది దేవుడి భయంపై ఆధారపడకు. నీతి అనేది మనం చెప్పుకున్నాం కదా వాళ్ళే, దేవుడితో నీతి ఉండదు, దైవభావంతో నీతిని ముడిపెట్టద్దు, దేవుడి భయంతో నీతిని పెట్టవచ్చు. నీతి అనేది సామాజిక అవసరం. నీతి అనేది సామాజిక అవసరం, అంటే మంచి చేయడం సామాజిక అవసరం, సహకారం మా సామాజిక అవసరం, సానుభూతి, సహకారం, ఎంపతి, అది చాలా అవసరం. అదే దేవుడితో ముడిపెట్టకు. నీతి అనేదాన్ని దేవుడితో వద్దు, నీతిని దేవుడిని పక్కన బారే. నీతి కావాలి. మానవ హృదయంలో దయ, న్యాయం, సత్యంపై ఆధారం. మానవ హృదయం ఏముండాలి? దయ ఉండాలి, న్యాయం ఉండాలి, సత్యం మీద ఉండాలి. మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉండాలి. ఈ రంగా ఆయన చెప్తూ, మతం మనిషిని బానిసగా ఉంచుతుంది, స్వేచ్ఛ ఆలోచన అతన్ని విముక్తి చేస్తుంది. స్వేచ్ఛగా ఆలోచిస్తే ఆ మతం నుంచి మనిషి బయటపడతాడు. స్వేచ్ఛగా బ్లైండ్గా ఉండొద్దు. అది ఇంగర్సాల్. ఈ రంగా ఇంగర్సాల్ అమెరికా దేశంలో ఆయన ఒక సంచలనం సృష్టించాడు. సంచలనమే చాలా. ఆ రంగా అంతా ఇలాంటి వాళ్ళ వల్లే
ఈ సమాజంలో ఈ రంగా అభివృద్ధి జరుగుతుంది, నీతి ఉంటుంది. ఆస్తికత్వం వల్ల నీతి రాదు, నాస్తికత్వం వల్లే నీతి వస్తుంది. అది మాత్రం ప్రతి ఎవడైనా సరే ఆస్తులు కాదు ఎవరు కూడా నీతిని పెట్టలేరు, కేవలం నాస్తికుల ద్వారానే వస్తుంది. అది ఏ మతం కూడా నీతిని స్థాపించలేదు. అది హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, ఇస్లాం మతం, క్రైస్తవ మతం కావచ్చు, ఏ మతం ప్రపంచంలో ఏ మతం కూడా నీతిని నిలపలేదు. కేవలం నాస్తికత్వం ద్వారానే నీతి వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.